నలువైపులందు వలలెందు పన్ని బలమైన శత్రుముకల్ నను కూల్చనిల్చిరి నలువైపులందు వలలెందు పన్ని బలమైన శత్రుముకల్ నను కూల్చనిల్చిరి ఏ వైపు చూచినా క్షేమంబులేదయా లెక్కలేని అపాయములు నన్ను చుట్టుముట్టెను కాపాడరావయ్యా. This is Daryalathippa of Pondicherry. Located in the southern part of India. Most of the people residing here are fishermen, and their sole livelihood is from fishing. Midnight 2 o'clock, a great catastrophe struck in their lives. They all stood helplessly as a vicious fire burned their thatched hutments and even their nets. Though they could save their lives, they lost everything and were left shattered while their homes and livelihood was burned to ashes. Snehashila Charitable Trust, with its limited sources, swung into action by providing basic needs, that is clothing. 12 గంటలు అయిందండి. అందరూ నిశ్శబ్దంగా పెడుతున్నారు. ఎవరు కూడా అందరం అసలు బయటకు రాలేదండి. అయితే పిల్లలు ఏదో చేతలేకెళ్ళి చూసి మంటలో 3 ఇళ్ళు ఒకేసారి కాలిపోతాను చూసి కేకలు ఇడితే మేము బయటకు వచ్చాము. ఏమి కూడా చీర కూడా మేము తీసుకోలేము. మేము అసలు అలా నిత్యానికి అలా ఉండిపోయాడు మంటలో. ఆ చెట్లు పైకి వెళ్ళిపోయినాయండి మంటలు ఒకేసారి అలా చేసుకునే మొత్తాన్ని కాలిపోయినాయండి. ఆ కారు రాకపోతే అండి అవి కూడా ఆడటానికి దారి లేపానండి. అయితే బిడ్డలు తీసుకుంటూనే మేము చాలా బాధపడ్డామండి. మూట కట్టుకుని తీసివేసామండి. ఏ దారి లేదు, తిండి లేక బియ్యం మాడిపోయి పప్పులు ఉప్పులన్నీ కాలిపోయి డబ్బులు కాలిపోయి సామాన్లు కాలిపోయి నానా బాధపడ్డామండి. అయితే ఏదో భగవంతుడు ఆ ప్రభు నాయన తండ్రి యేసయ్య మాకు సహాయం చేసిరండి. మా ఒంటికి కప్పుకోమని ఏదో మీకు కలిగి మాకు ఇచ్చారు. అది మీ అందరికీ వందనాలు. మాకు తెలియదు 12 గంటల రేపు కాడ మాకు ఫోన్ చేశారండి. మాకు తెలియదు. మా భర్తనేమో వైజాగ్లో పెట్టారు. నేనేమో అతను చూడగానే నేను వెళ్ళానండి. ఆ రాత్రి మధ్యాహ్నం వచ్చేటప్పటికి 12 గంటలకి వెళ్దామని ఎప్పటికి మళ్ళీ ఫోన్ ఎత్తులోకి వచ్చేసామండి. మేము అంతవరకు ఆ ఇల్లు కూడా ఎలాగా ఇది ఉందో మాకు తెలియదండి. మొత్తం పట్టుకున్న గుడ్డ కూడా మిగలదండి. బట్టలు లేని వాళ్ళు కల్లా మాకు సరిపెట్టారండి. మాకు వందనాలండి. మాకు This act of love has brought much hope in their lives. We welcome you to be part of this social responsibility. Please do contact us for more details.
సుప్రభాతం, శుభోదయం మీకందరికీ మరోసారి నూతన దినారంభ శుభవేళ. సకల దైవాశీర్వాదాలు ముమ్మరంగా కుమ్మరించబడాలని ఆ దేవదేవుని మీ కొరకు మీ పక్షంగా ప్రార్థిస్తూ ఆ దేవుని నామములో మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ధర్మోపదేశానికి ఉపక్రమిస్తున్నాను. రండి నా ప్రియ మిత్రులారా, నేటి మన ధ్యానము కొరకు మూలవాక్యముగా ఎఫెసీ పత్రిక పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని 2వ విభాగమైన కృత నిబంధన విభాగంలో నుండి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము చిట్ట చివరి వచనం 24వ వచనాన్ని చదువుతున్నాను, చిత్తగించండి. మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికందరికీ కృప కలుగునుగాక. ప్రియ మిత్రులారా, కృప కలుగునుగాక అనే గొప్ప దీవెన ఇక్కడ భక్తుడు ప్రకటిస్తూ ఉన్నాడు. కృప కలుగునుగాక. కృప అనేది దేవునిలో నుండి కలుగుతుంది. కృప అంటే అయోగ్యులను కూడా ఆశీర్వదించుట, అయోగ్యులను కూడా ముద్దు పెట్టుకోవడం, అయోగ్యులను కూడా హెచ్చించడం. అసలు ఈ ముద్దు పెట్టుకోవడానికి, ప్రేమించడానికి, ఆశీర్వదించడానికి ఏమాత్రము కూడా ఆ వ్యక్తి యోగ్యుడు కాడు. ఏ రకంగా చూసినా ఇది న్యాయము కాదు. ఏ చట్టము ఒప్పుకోదు, ఏ శాసనం ఒప్పుకోదు. ఏ విధంగా, ఏ ప్రమాణం ప్రకారం, ఏ కొలత ప్రకారం కూడా అతడు ఆ హెచ్చింపుకు, ఆ ముద్దుకు, ఆ ప్రేమకు పాత్రుడు కానే కాడు. అసలు వాడిని కొట్టి చంపేయాలి. అటువంటి తుచ్చుడు, నీచుడు, అయోగ్యుడు, అల్పుడు, దండనార్హుడు, అలాంటి వాడిని తెచ్చుకొని, ఎత్తుకొని, ముద్దు పెట్టుకొని, హత్తుకొని తనకున్నదంతా అతనికి ఇచ్చేయడం, ఇది ఏ లాజిక్కి అందనటువంటి మంచితనం, ఏ తర్కానికి అందనటువంటి దాతృత్వము. మానవ మస్తిష్కము, మనకున్నటువంటి జ్ఞానము ఇంత గొప్ప ప్రేమను చూసినప్పుడు నిశ్చేష్టురాలై పిచ్చెక్కిపోతుందంతే. అంత గొప్ప మంచితనము, ప్రేమ దేవుడు చూపించగలిగినటువంటి మంచితనం. ఇలాంటి అద్భుతమైన మంచితనము, ప్రేమ, కటాక్షము, దయ, దీని పేరు కృప అంటాం. కృప అనేది చాలా గొప్ప మాట. దేవునిలో మాత్రమే దొరికేటటువంటి అద్భుతమైన హృదయ స్పందన ఈ కృప. దేవుడు కృపామయుడు, కృపాభరితుడు. ఆయన ఎవరినయ్యా ప్రేమిస్తాడు అంటే అయోగ్యులను ప్రేమిస్తాడు. అయోగ్యులను ఎందుకు ప్రేమిస్తాడు అంటే విశ్వములో ఎవరైనా సరే ఆయన ముందు అయోగ్యులే కాబట్టి. దేవదూతలు, స్వర్గలోకవాసులు, కెరూబులు, శరాఫులు అనబడే మహాదూతలు, ప్రధానులు, అధికారులు, దేవుని సృష్టిలో లెక్కించలేనన్ని అసంఖ్యాక ప్రపంచాలలో, లోకాలలో ఉన్నటువంటి 50 మంది పౌరులు, ప్రజలు, అధికారులు, ఎవరైనా సరే దేవుని కంటికి, దేవుని దృష్టికి, దేవుని సముఖములో అయోగ్యులే, కానీ యోగ్యులు మాత్రం కాదు. అయోగ్యులను దేవుడు ఎందుకు ప్రేమిస్తాడు అంటే మరి యోగ్యులెవరు లేరు గనుక, అందరూ అయోగ్యులే గనుక. యోగ్యుడైన వాణ్ణి మాత్రమే ప్రేమిస్తాను అని భీష్మించుకుంటే దేవుడు తన్ను తానే ప్రేమించుకోవాలంతే, ఇంకెవరిని ప్రేమించలేడు ఆయన. గనుక అయోగ్యులను ఆయన ప్రేమించి చేరదీసి కటాక్షిస్తాడు. గనుకనే ఈ విశ్వం బ్రతికిపోతుంది. గనుకనే నీవు నేను ఇవాళ బ్రతుకున్నాం, బాగున్నాం. దేవుడు కృపామయుడు గనుకనే నేను ఇవాళ ఈ ప్రసంగం చేస్తున్నాను, మీరు ఈ ప్రసంగం వింటున్నారు. లేకపోతే మనం ఏనాడో చరిత్రలో, కాలగర్భంలో కలిసిపోయి ఉండాల్సిన వాళ్ళం. దేవుని కృప మీకు కలుగునుగాక. దేవుని కృప మీకు ఒకవేళ కలిగితే మీరెదురు చూడని ఆశీర్వాదాలు అనుకోకుండా మీకు సంక్రమించి మీ బ్రతుకుల్లోకి వచ్చేసి
అనుదినము మిమ్మల్ని ఆశ్చర్యచకితులను చేస్తాయి. ఎప్పటికప్పుడు ఆశ్చర్యమే, ఒక వింత. ఏమిటి, ఇంతగా నేను దీవించబడుతున్నాను, ఇంతగా హెచ్చింపబడుతున్నాను, ఇంతగా అభివృద్ధిలోకి వస్తున్నాను, ఏమిటి నాకు అంతు చిక్కడం లేదు ఈ రహస్యం, ఎందుకు ఇలా నేను బాగుపడుతున్నాను అని మీరే ఆశ్చర్యపోతారు. అంత గొప్ప కృప మీకు రావాలి, మీకు కలగాలి అంటే ఒక చిన్న క్లాజ్, ఒక రిక్విజిట్, ఒక అవసరమైనటువంటి కండిషన్ ఒకటి పెట్టాడు ఇక్కడ. అదేమిటంటే, మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికందరికీ కృప కలుగునుగాక. కృప మీకు కలగాలంటే అనూహ్యమైన, అనిర్వచనీయమైన, వర్ణనాతీతమైన, తర్కానికి అతీతమైన, అగ్రాహ్యమైన దేవుని ప్రేమ, దేవుని ఆశీర్వాదము మీకు కలగాలంటే ప్రభువైన యేసుక్రీస్తును ప్రేమించాలి. యేసుక్రీస్తును ప్రేమిస్తే దేవుని కృప మీ మీదకి వస్తుంది. అసలు దేవుని కృప మీ మీదికి రావాలంటే యేసును ప్రేమించి తీరాలి. ఎందుకు ఈ మాట చెబుతున్నాడంటే, యేసును ద్వేషించడము అతి ఘోరమైన అన్యాయము. ద్వేషించడానికి ఏమాత్రము కూడా కారణం దొరకదు యేసును ద్వేషించడానికి. ఎందుకు ద్వేషిస్తారు చెప్పండి? ఎవరికైనా అన్యాయం చేశాడా, మోసం చేశాడా, ఆయన వ్యక్తిత్వంలో ఏమైనా పాపం ఉందా, లోపం ఉన్నదా, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు ఉన్నవా? యేసు ప్రభు వారిని ఎందుకు ద్వేషిస్తారు? ఎవడైనా ఒకడు ఒక ఉద్యానవనంలోనికి లేక ఒక పూదోటలోనికి వెళ్ళి అక్కడ గులాబీ మొక్కను చూసి, చిచి ఎంత అసహ్యంగా ఉన్నాయి గులాబీ మొక్కలు అని ఆ పూలన్నిటిని తురించేసి, రిక్కలు తురించేసి నేల మీదేసి కసిగా తొక్కేస్తున్నాడు అనుకోండి, మీరు ఏమనుకుంటారు? ఇంత అందమైనటువంటి గులాబీలను చూసి ప్రతి ఒక్కడు ఆనందభరితుడైపోయి తన్మయుడైపోతూ ఉంటే, ఇతడు వచ్చి ఇవి అసహ్యంగా ఉన్నాయని వాటి మీద ద్వేషము వెళ్ళగక్కి చెట్టు నుండి ఆ పూలను త్రెంచేసి, రిక్కలన్నీ తురించేసి కాలితో త్రొక్కేస్తున్నాడంటే అతని మానసిక స్థితి సరిగా లేదు. అతని మానసిక స్థితి సరిగా లేదు. మహాత్మా గాంధీజీ కానీ, కార్ల్ మార్క్స్ గారు కానీ, రామకృష్ణ పరమహంస గారు కానీ, స్వామి వివేకానందుల వారు కానీ, మహాశయుడు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్జీ కానీ, ఎవరైనా మన దేశ చరిత్రను, ప్రపంచ చరిత్రను ప్రభావితం చేసిన మహానాయకులు ఎవరైనా యేసుక్రీస్తు వ్యక్తిత్వాన్ని విమర్శించారా, తప్పుబట్టారా చెప్పండి? అంబేద్కర్ గారు అన్నారు, నేను క్రైస్తవ మతంలోకి మారను అని బౌద్ధంలోకి వెళ్ళారు. అది వారి వ్యక్తిగత స్వేచ్ఛ, వారి నిర్ణయం. క్రైస్తవుణ్ణి కాలేను అన్నారు కానీ క్రీస్తును మాత్రం వారెన్నడూ కూడా దూషించలేదు. ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి మహానుభావులు, మహామేధావులు ఎవ్వరూ, ఏ ఒక్కరూ ఎన్నడూ క్రీస్తును దూషించలేదు, ద్వేషించలేదు, పైపెచ్చు ప్రశంసించారు. ప్రపంచం బాగుపడాలి అంటే యేసుక్రీస్తు వారి బోధలు మనం ఆచరించాలి అన్నారు మహానుభావులందరూ కూడా. ఆ మహానుభావులందరూ ఫోటోలు పెట్టుకుంటాము, విగ్రహాలు ప్రతిష్ఠించుకుంటాము, పూలమాలలు వేస్తాము, వారిని గౌరవిస్తాం. వారే గౌరవించిన యేసును మనం ద్వేషిస్తాం. ఇది ఎంత గొప్ప అన్యాయము! మనము ఎవరిని గౌరవిస్తున్నామో ఆ గౌరవనీయమైన వ్యక్తులు, మహానుభావులందరూ నజరేయుడైన యేసును గూర్చి గొప్పగా సాక్ష్యం ఇచ్చారు. యేసును ఎందుకు ద్వేషిస్తున్నారు? ఎవరైనా ఏమైనా న్యాయం ఉన్నదా ఆ ద్వేషంలో? యేసును ద్వేషించడం భయంకరమైన అన్యాయము. ఆయన్ను ప్రేమించటం పరిపూర్ణ న్యాయం. యేసును ప్రేమించాలి. వజ్రాన్ని చూసి అసహించుకుంటారా?
తాజ్మహల్ను చూసి ఎవరైనా చిచి ఏమిటి కట్టడం ఇలా ఉందని చెప్పి దాని మీద పేడ నీళ్లు చల్లుతారా? అలా చెయ్యమే మనం. తాజ్మహల్ అతి సుందర కట్టడం, ప్రపంచ వింతల్లో ఒకటి. ఒక వజ్రమే ఉన్నది, దగదగ మెరిసిపోతుంది. చూసి మనసు పారేసుకుంటాం దాని మీద, ఇది నా దగ్గర ఉండాలనుకుంటాం. సుందరమైన కట్టడాల కంటే సుందరమైన వ్యక్తి యేసు. వజ్రము కన్నా దగదగ నీతి కాంతులు వెదజల్లే వజ్రము యేసు. వజ్రాన్ని ద్వేషించం, బంగారాన్ని ద్వేషించం, చలవరాతి కట్టడాలను ద్వేషించము, గులాబీ మొక్కలను ద్వేషించం. ప్రపంచానికి ప్రేమ బాట చూపిన యేసునెందుకు ద్వేషిస్తాము? ప్రభువైన యేసుక్రీస్తును ప్రేమించు వారికి దేవుని కృప కలుగుతుంది. ఎందుకు అంటే వారు న్యాయముగా ఆలోచిస్తున్నారని అర్థం. వివేకానందుల వారు యేసును ఒక్క దూషణ మాట కానీ విమర్శ మాట కానీ పలుకలేదు, విమర్శించలేదు. మరి వివేకానందుని విగ్రహాలు ప్రతిష్ఠించుకుంటున్నటువంటి మన జాతి యేసును మాలమాదిగల దేవుడని ఎందుకంటోంది? వివేకానందులు ఆ మాట అనలేదే, రామకృష్ణ పరమహంస గారు ఆ మాట అనలేదే, జాతిపిత మహాత్మా గాంధీజీ ఆ మాట అనలేదే. దయచేసి సోదరి సోదరుడా, న్యాయంగా ఆలోచించడం నేర్చుకోమని మీకు ప్రభుని యేసునందు, యేసు నామమునందు పిలుపునిస్తున్నాను. దేవకుమారుడైన యేసును మనం ముద్దు పెట్టుకోవాలని బైబిల్ మనకు పిలుపునిస్తుంది. కీర్తనల గ్రంథము 2వ కీర్తన ఆఖరి వచనం 12వ వచనం, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరందరూ త్రోవ తప్పి నశించెదరు. దేవకుమారుడు యేసు మన కొరకు ఏమి చేశాడో ఒకసారి జ్ఞాపకం చేసుకొని తర్వాత న్యాయమైన తీర్పు తీర్చండి. ఆయనను గూర్చి చతుర్వేదములు ప్రవచించినవి నా హైందవ క్రైస్తవం గ్రంథం చదవండి. ఆ గ్రంథము నేను వ్రాసి దేశానికి విడుదల చేసి దాదాపు 3 సంవత్సరాలుగా వస్తుంది. ఈనాటికి వచ్చి ఒక్క గురువు గారు కానీ ధర్మ ప్రచారకులు ఎవరూ దాన్ని ఖండించలేకపోయారు. నిర్ద్వంద్వంగా ఏమాత్రము భిన్నాభిప్రాయాలకు తావు లేకుండా విత్ అల్టిమేట్ అథారిటీ నేను నిరూపించాను. వేదములలో నజరేయుడగు యేసును గూర్చి రాయబడి ఉన్నది. వేదములే చెప్పినవి. ఆయన అగ్ని వంటి పరిశుద్ధుడు, భూమధ్యపురములో పుడతాడు, ఆయనను గూర్చి సూర్యుడు అని చెప్పబడుతుంది. ఆయన నేనే అన్నమునంటాడు, నేనే సత్యమునంటాడు, ఆయన శబ్ద బ్రహ్మమై ఉంటాడు, ఆయన వాక్యము నాద బ్రహ్మమని చెప్పబడతాడు. ఆయన బలి అవుతాడు, 3వ నాడు తిరిగి లేస్తాడు. ఇలాగూ చనిపోయి తిరిగి లేచే పరిశుద్ధుడు భూమండలమునకు నడి కేంద్ర స్థానములో మధ్యప్రదేశంలో పుడతాడు. తూచా తప్పకుండా ఈ సకల ప్రవచనాలు యేసు నెరవేర్చినందుకు యేసును ద్వేషిస్తున్నారా? మీరు చేసిన పాపాలకు ప్రతిగా యేసు గాయాలు పొందినందుకు, మీరు చేసిన తప్పులకు ప్రతిగా యేసు కొరడాలతో కొట్టబడి ఒళ్ళంతా గాయాలు పొందినందుకు ద్వేషిస్తున్నారా? మీ కొరకు ప్రాణం పెట్టినందుకు ద్వేషిస్తున్నారా? చనిపోయి లేచినందుకు ద్వేషిస్తున్నారా? మీ పాపాలు నేను క్షమిస్తాను, నా దగ్గరికి రమ్మని ప్రేమతో పిలిచినందుకు యేసును మీరు ద్వేషిస్తున్నారా? ద్వేషించడానికి కారణం ఏమిటి? అంటే ఆ దేశంలో పుట్టాడు కనుక మాకు ఇష్టం లేదు. అది న్యాయమేనా అని నేను అడుగుతున్నాను. ఎవరు నాకు సమాధానం చెప్పడం లేదు. ఆ దేశంలో పుట్టిన విమానాలు ఎందుకు కావాలి? ఆ దేశంలో పుట్టిన కార్లు ఎందుకు కావాలి? యేసు మంచివాడు కాదని క్రైస్తవ మతము దేశద్రోహమని, మత వ్యాప్తి అరికట్టాలని, మతం మార్పిడి అరికట్టాలని
మీరు ప్రచారాలు చేసుకోవడానికి సభలు నిర్వహించినప్పుడు పెట్టుకునే మైకులు కూడా ఆ దేశంలో కనిపెట్టినవే కదా. మీ యాంప్లిఫైయర్స్, మైక్ సిస్టమ్, రికార్డింగ్ టెక్నాలజీ, వీడియో కెమెరాస్, టెలివిజన్ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఫెసిలిటీ అన్నీ అక్కడి నుంచి వచ్చినవే కదా. యథార్థంగా గుండెల మీద చేసుకొని చెప్పండి, ఈనాడు మనము వాడుకుంటున్న వాహనాలు టెక్నాలజీలో ఆ మ్లేచ్చులు ముట్టుకోకుండా కేవలము మనమే పవిత్ర భారత భూమిలో మనమే తయారు చేసుకున్నది ఏమున్నదో చెప్పండి చెప్పండి చెప్పండి. ఏదైనా ఒక్కటి ఉందా మన దేశంలో మనమే చేసుకున్నది? ఎద్దేవా చేయటం లేదు. విజ్ఞానం ఒకరి సొత్తు కాదు. ప్రపంచ మానవాళికి ఉపయోగపడే ఒక ఉపకరణం ఎవరు ఏ దేశంలో తయారు చేసినా దాని మీద మనుషులందరికీ హక్కు ఉన్నది. ఆ వేరే దేశాలు వాళ్ళు కనిపెట్టారు, ఆ టెక్నాలజీ మనం తెచ్చుకున్నాం. మరి ఆ టెక్నాలజీ మనం తెచ్చుకున్నప్పుడు లేని అభ్యంతరం, ఆ వాహనాలు, విమానాలు, అక్కడి డబ్బులు అన్నీ తెచ్చుకుంటున్నాం కదా, అప్పుడు లేని అభ్యంతరం యేసు భూమధ్యపురంలో పుట్టినందుకు మాత్రమే ఎందుకు వచ్చింది అని అడుగుతున్నాను. ఆయన యూదుడు కదా, మాకు ఇష్టం లేదు అంటున్నారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా యూదుడే. మరి ఆయన ఆధునిక విజ్ఞాన శాస్త్ర పితామహుడు. ప్రియులారా, యేసును ద్వేషించుట కేవలము అన్యాయము, అర్ధరహితము. ప్రతి ఒక్కరూ మీ హృదయాన్ని పరిశీలించుకోండి. మీ తర్కమునే స్విచ్ ఆఫ్ చేసి, కొంపదీసి ఏదో ఒక చీకటి శక్తి మీ మనస్సులో ఈ అకారణ ద్వేషం, నిష్కారణ ద్వేషం, అన్యాయమైన నిర్హేతుక ద్వేషం మీలో నింపుతున్నదేమో. ఏదో ఒక దుష్ట శక్తి ఒకవేళ మిమ్మల్ని సత్యానికి దూరం చేస్తున్నదేమో. ఆలోచించుకోండి ఒక్కసారి. ప్రభుని యేసును గూర్చి మీరు యథార్థముగా ఆలోచించగలిగితే తప్పక మీరు ఆయన్ని ప్రేమిస్తారు. క్రైస్తవులంటే మీకు ఇష్టం లేకపోవచ్చు, క్రైస్తవుల ఆహారపు అలవాట్లంటే మీకు ఇష్టం లేకపోవచ్చు, క్రైస్తవుల ఆరాధన విధానం అంటే మీకు ఇష్టం లేకపోవచ్చు, కానీ యేసుక్రీస్తు అనే వ్యక్తి పట్ల మీ వైఖరి ఏంటి? వాట్ డూ యూ థింక్ అబౌట్ అ పర్సన్ called Jesus of Nazareth? Do you hate him? You dislike him? యేసంటే ఇష్టం లేదా నీకు? అది న్యాయమా? దయచేసి గమనించండి. యేసుక్రీస్తుని గూర్చి న్యాయంగా నీవు ఆలోచిస్తే తప్పక ఆయనతో ప్రేమలో పడతావు. ఆయన గూర్చి చెప్పబడుతున్నటువంటి మాటలన్నీ విని ఆలోచించి, బద్దెన్న గారు చెప్పినట్లు, వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్, విని కళ్ళ నిజము తెలిసిన మనుజుడేపో నీతిపరుడు మహిళో సుమతి అన్నారు బద్దెన్న గారు. యేసును గూర్చి చెబుతున్నటువంటి సత్యములు, వాస్తవాలన్నీ జాగ్రత్తగా విని ఆ తర్వాత ఆలోచన చేసి, ఒకవేళ యేసుని నువ్వు ప్రేమించగలిగితే విశ్వ చక్రవర్తి యొక్క అనుగ్రహము నీ మీదకు వస్తుంది. మీ పాపములు క్షమించబడతాయి, మీ శరీర రోగములన్నీ తొలగించబడతాయి, మనస్సులో నెమ్మది, శరీరంలో ఆరోగ్యం, ఆత్మలో శుద్ధి, పాప క్షమాపణ, జీవించినంతకాలం మీకు శాంతి సమాధానం ఉంటుంది. దేవుని కృప మీ మీదకు వస్తుంది. అకారణమైన అవ్యాజమైన ప్రేమ, దేవుని ప్రేమ నీ మీద పొంగి పొర్లుతుంది. లెక్కించలేనన్ని మేళ్ళు మీరు అనుభవిస్తారు. జీవించినంత కాలము నెమ్మది, చనిపోతే ఈ లోకాన్ని విడిచిపెడితే స్వర్గ సుఖములు మీ సొంతమైపోతాయి. కనుక ప్రభువైన యేసును గూర్చి న్యాయముగా ఆలోచించండి. మీరు మీ ఇంటి వారు రక్షింపబడతారు. తర్వాత నిర్ణయం మీది. చెప్పాల్సింది చెప్పాను, బలవంతమేమీ లేదు. మీరే నిర్ణయం తీసుకోండి. దేవుడు మీకు జ్ఞాన మనస్సును అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఈ దినమున ప్రభుని యేసుక్రీస్తు పట్ల మా హృదయ వైఖరి
న్యాయమైనదిగా ఉండాలి అని మీరు పిలుపునిచ్చారు. నీకు వందనాలు. ఈ వర్తమానము విన్న ప్రతి ఒక్కరు కూడా యేసును గూర్చి న్యాయముగా ఆలోచించి రక్షింపబడుటకు, నీ కృప పొందుటకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.